జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అజిత్ దోవల్ గారు చైనాకు పోయినాడు. ఇదేందిరా, చైనా మన శత్రు దేశం కదా, ఈయన మన ఇండియన్ జేమ్స్ బాండ్ చైనాకి ఎందుకు పోయినాడు, ఏం పని మీద పోయినాడు అని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు. చెప్తా, న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఓకేనా? ముందు అజిత్ దోవల్ గారి ఈ చైనా పర్యటన గురించి మాట్లాడేటప్పుడు ముందు మనం ఈ బంగ్లాదేశ్ విషయం గురించి చర్చించాల్సిన అవసరం ఉండాలి. ఒరే, నువ్వేమో చైనా అంటున్నావు, మళ్ళీ ఏమో ఇప్పుడేందో బంగ్లాదేశ్ అంటున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా అని మీరు అనుకోవద్దు. మ్యాటర్ ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ మూలంగానే అజిత్ దోవల్ గారు చైనా పర్యటనకు అయితే పోవాల్సి వచ్చింది. ఇంకా అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా ఈ అమెరికన్ డీప్ స్టేట్ చేతుల్లోనే ఉండాలి. అంతేకాకుండా బంగ్లాదేశ్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అమెరికన్ జో బైడెన్ ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది. అదే గనక జరిగితే అది చైనాకు కోలుకోలేని దెబ్బ అయితే తగిలినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ చేసి అమెరికన్ డీప్ స్టేట్ చేతిలో ఉండాలి అంటే దాని అర్థం ఏంది, అమెరికా వాళ్ళు ఎట్ట ఆడిచి ఇది అట్ట ఆడుతుంది అన్నట్టు. ఇప్పుడు అమెరికాకు చైనాకు చేసి ఆధిపత్య పోరు ఉండాలి. అటప్పుడు ఈ చైనాకి ఇది నష్టమా కాదా? 100% నష్టమే. అర్థమవుతుందా? అందుకే బంగ్లాదేశ్ విషయంలో చైనా అయితే గుర్రుగా ఉండాలి. ఇక భారత విషయానికి వస్తే బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఈ బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి ఎవడో ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు, డబ్బా రేకుల మొహమ్మడు మొహమ్మద్ యూనస్, ఈయన గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆపే ప్రయత్నం అయితే చేయలే. పైగా పరోక్షంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. ఏది, హిందువుల ఆస్తులు ధ్వంసం చేయండి, వాళ్ళ ప్రాణాలు తీయండి, వాళ్ళ మానాలు తీయమని చెప్పేసి. అంతేకాకుండా హిందూ మత పెద్దలను అన్యాయంగా అరెస్టులు చేస్తుంది. అందుకే భారత్ బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన తీవ్రంగా కోపంగా ఉన్నది. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో భారత్ చైనాలు అయితే కలిసిపోయినాయి. బంగ్లాదేశ్ను ఎలాగైనా సరే దిగ్బంధనం చేయాలని చెప్పేసి అటు చైనా ఇటు భారత్లు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఈ విషయంలో ఒకరికి మరొకరు సాయం చేసుకోవడానికి భారత్ మరియు చైనా దేశాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారిని చైనా అయితే ఆహ్వానించింది. ఇక చైనా ఆహ్వానించడంతో వెంటనే మన అజిత్ దోవల్ గారు చైనా పర్యటనకు అయితే పోయినారు. అయితే బంగ్లాదేశ్ను దిగ్బంధనం చేయడానికి ముందు మన భారతదేశము అదేవిధంగా ఈ చైనా సరిహద్దుల వద్ద ఉన్న సమస్యలను తొలగించుకోవాలి. అందుకే అజిత్ దోవల్ గారు ముందుగా ఈ చైనా భారతదేశాల మధ్యనటువంటి ఈ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి అధిక ప్రాధాన్యతనైతే ఇచ్చినారు. ఈ క్రమంలోనే చైనాకు వెళ్ళినటువంటి మన అజిత్ దోవల్ గారు చైనా ఫారిన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీ ఆయనతో సమావేశం అయినారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించారు. అందుకు తగ్గ ఫలితాలు కూడా అప్పుడైతే వచ్చేసాయి. ఇందులో కీలకమైన అంశాలు ఏంటంటే ఇరు దేశాల మధ్య ఉన్న క్రాస్ బార్డర్ రివర్ కోఆపరేషన్ను పెంపొందించడం, ఈ నాథుల సరిహద్దుల వద్ద రెండు దేశాల మధ్య జరిగేటటువంటి వ్యాపారాన్ని మళ్ళా పునఃప్రారంభించడం, ఇక చైనా భారత సరిహద్దుల వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇరు దేశాల సైన్యాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం, ఇక హిందువులకు పరమ పవిత్రమైనటువంటి కైలాష్ మానస సరోవర యాత్ర పునఃప్రారంభం. అంటే వచ్చే నెల నుంచే మన హిందువులు కైలాష్ మానస సరోవర యాత్రను అయితే ప్రారంభించవచ్చు అనమాట. ఈ విధమైన అంశాలు చైనా భారతదేశాల మధ్య జరిగిన ఈ 4 ఒప్పందాల ద్వారా చాలా వరకు చైనా అలాగే భారతదేశాల మధ్య సరిహద్దు సమస్యలు తీరినట్టేనని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక బంగ్లాదేశ్ విషయంలో ఇరు దేశాలు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నాయి. బంగ్లాదేశ్కు ఎటువంటి నిత్యావసర వస్తువులు రా మెటీరియల్ను అందించకుండా బంగ్లాదేశ్ను కట్టడి చేయాలని చెప్పేసి ఈ విషయంలో చైనా మరియు భారతదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని ఒక మాట మీదకి అయితే వచ్చినాయి. అంటే ఇక పైన బంగ్లాదేశ్కు బాక్సులు అయితే పగిలిపోనున్నాయి. ఇకపైన బంగ్లాదేశ్ను కోలుకోలేని దెబ్బతీయడానికి చైనా మరియు భారతదేశాలు కలిసి పనిచేయనున్నాయన్నమాట. అర్థమవుతుందా? అది లేకపోతే ఇది అంత ఉంటుంది ఈ బంగ్లాదేశ్. వీళ్ళు ఎంత, వీళ్ళ బతుకెంత, వీళ్ళ పవర్ ఎంత, వీళ్ళకు ఉండే కథలకు వీళ్ళు భారతదేశం మీద వీళ్ళు యుద్ధాలు చేయాలనడము, వీళ్ళు పోయి పాకిస్తాన్తో చేతులు కలపడము, వీళ్ళ లంగోట వ్యాపారాలు, ఏంది నాయన, ఏం తమాషా? భారతదేశాన్ని ఢీకొట్టడం అంటే అమెరికా వల్లనే కాదు, వాళ్ళే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఉండే ప్రభుత్వం దమ్ముండే నాయకుడు భారతదేశాన్ని పరిపాలించింది. అవునా కాదా? మీరు చెప్పండి. ఇట్లాంటి డెకాయిట్ల వల్ల, ఇట్లాంటి మూడు అడుగుల వల్ల అవుతుంది? అదే అవుతుందా అంటాలే, ఛాన్సేలే. అది నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేమంత ధైర్యంగా నిలబడగలం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.